ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం కాలభైరవ స్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారుతాయి. బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడును, నేను చెప్పినట్టుగానే మీరంతా నడుచుకోవాలని అంటాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారిద్దరి మధ్య వాదాపివాదాలు పెరుగుతాయి. బ్రహ్మదేవుడు శివుణ్ణి తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకరిస్తాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవిస్తుంది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకము వంటి ఆయుధాలు చేతధరించి కనిపించినటువంటి ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవ స్వామి. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని పరమశివుణ్ణి కోరుతాడు. శివుడు ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యలో ఉన్నటువంటి 5వ శిరస్సును ఖండిస్తాడు. దీంతో బ్రహ్మదేవుని యొక్క గర్వం అణిగిపోతుంది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలుస్తాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వలన నీకు బ్రహ్మ హత్య పాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని తీర్థయాత్రలు చేయని శివుడు సలహా ఇస్తాడు. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభిస్తాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడినందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాడు. అందుకు ఆయన, కాలభైరవ, నీవు సాక్షాత్తు శివుని యొక్క పుత్రుడువు కనుక నువ్వు పరమశివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడువు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతని నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని శ్రీ మహావిష్ణువు కాలభైరవునికి సలహా ఇస్తారు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకుంటాడు. ఆయన బ్రహ్మహత్య దోషం పోతుంది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెడతాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తరువాతే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలుకుతాడు. దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువు తీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయినది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినపవడలతో మాలను తయారు చేసి పూజనంతరం ఒక సునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. అలాగే స్వామి వారిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలా కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వలన సకల పుణ్య ఫలితాలు కలుగుతాయి. స్వామివారిని పూజించడం వలన స్వప్న భయాలు కూడా దూరం అవుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా కాలభైరవ స్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.